విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు అంబటి దిష్టి బొమ్మ దహనం చేశారు. చంద్రబాబుకు అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యత మరచి వ్యాఖ్యలు చేసిన అంబటిని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు అంబటి దిష్టి బొమ్మ దహనం చేశారు. చంద్రబాబుకు వెంటనే అంబటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యత మరిచి వ్యాఖ్యలు చేసిన అంబటిని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ చంద్ర తెలుసుకుందాం. చంద్ర చెప్పండి. శ్రీనివాస్, ఏదైతే మధ్యాహ్నం వైసీపీ నేత మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా అయితే మాత్రం భవానీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబటి రాంబాబు దిష్టి బొమ్మని అక్కడ దగ్ధం చేశారు టీడీపీ నాయకులు. అయితే అంబటి రాంబాబు ఫోటోని దిష్టి బొమ్మపై పెట్టి చెప్పులతో కూడా కొట్టిన పరిస్థితి అయితే ఉంది. టీడీపీ మహిళలు కూడా ఈ ఏదైతే ఉద్రిక్త వాతావరణం ఉందో దానిలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా డౌన్ టౌన్ ఆంబోతు రాంబాబు అని నినాదాలు చేస్తూ టీడీపీ నాయకులు అయితే మాత్రం పెద్ద ఎత్తున తమ నిరసన అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చంద్రబాబుపై అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు. అదేవిధంగా భవానీపురం శివాలయం సెంటర్ వద్ద నిరసన తెలియజేశారు టీడీపీ నాయకులు. అయితే అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దగ్ధం చేసిన నేపథ్యంలో ఆయన క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్తేనే చల్లబడతా ఉన్న ఉద్దేశాన్ని అయితే అక్కడ కనబడుతున్న పరిస్థితుంది. మొత్తాన్ని చూసుకుంటే భవానీపురంలో అయితే మాత్రం ఫ్లెక్సీకి చెప్పులతో కొడుతూ అంబటి రాంబాబు ఫోటోని పెట్టి నిరసన అయితే మాత్రం టీడీపీ నాయకులు తెలియజేశారు. భారీగా శివాలయం సెంటర్కి అయితే మాత్రం టీడీపీ నాయకులు నలుమూల నుంచి అయితే చేరుకున్నారు. ఒక్కసారిగా ఇంతమంది టీడీపీ నాయకులు ఆ చౌరస్తాకి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా శివాలయం సెంటర్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నిరసన చేస్తుండటంతో వైఎస్ఆర్ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసేందుకైతే మాత్రం ప్రయత్నించారు. థ్యాంక్ యూ కుమార్ చంద్. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు అంబటి రాంబాబు అంబటి రాంబాబు అంబటి రాంబాబు రాంబాబు చెప్పు దెబ్బల చాటన ప్రతిన రాంబాబు అంబటి రాంబాబు డౌన్ డౌన్ అంబోతు రామ్ రామ్ అంబటి రాంబాబు రామ్ రామ్ అరగల రాంబాబు రామ్ రామ్ అరగల రాంబాబు రామ్ రామ్ అంబటి రాంబాబు రామ్ రామ్ అంబటి రాంబాబు రామ్ రామ్ 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 రాంబాబు మరి మహిళల ద్వారా అంబటి రాంబాబు అంబటి రాంబాబు
అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ సైకో జగన్మోహన్ రెడ్డి, డౌన్ డౌన్ చంద్రబాబు రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు. డౌన్ డౌన్ అంబటి రాంబాబు, చెప్పు దెబ్బల చాట దెబ్బల తినే రాంబాబు, అంబటి రాంబాబు, డౌన్ డౌన్ అంబోతు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్ మరగల రాంబాబు, డౌన్ డౌన్ మరగల రాంబాబు, డౌన్ డౌన్ అంబటి రాంబాబు, డౌన్ డౌన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.